వెల్కమ్ టు భారతీస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. సో లాక్డౌన్ వల్ల బ్యూటీ పార్లర్కి వెళ్ళలేకపోతున్నాం కదా, అందరికి ఐబ్రోస్ అప్పర్ లిప్ కానీ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది కదా ఇంట్లో. అందుకే నేను మంచి టిప్తో వచ్చానండి. సో మీ దగ్గర ఈ వీట్ ఒకటి ఉంటే చాలు, మనం హ్యాపీగా ఐబ్రోస్ కానీ అప్పర్ లిప్ కానీ హ్యాండ్ వ్యాక్స్ కానీ ఏదైనా ఈజీగా చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి మనకు 190 రూపీస్. ఇది మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా సరే ఈజీగా దొరుకుతుంది, అలాగే మెడికల్ షాప్లో కూడా దొరుకుతుంది. సో దీంట్లో 20 స్ట్రిప్స్ ఉంటాయి అన్నమాట. సో దీంతో మనము ఐబ్రోస్ కానీ అప్పర్ లిప్ కానీ ఏ విధంగా చేసుకోవాలని ఈరోజు మీకు చూపిస్తాను, చూసేయండి. దీంట్లో స్ట్రిప్స్ ఈ విధంగా ఉంటాయండి. మనకి ఇలాంటివి 20 స్ట్రిప్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో మనకు. సో మీరు ఒకవేళ హ్యాండ్ వ్యాక్స్ కానీ లెగ్ వ్యాక్స్ కానీ చేసుకోవాలనుకుంటే దీన్ని ఈ విధంగా 2 అతుక్కొని ఉంటాయి. దీన్ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని చేతి పైన పెట్టేసి లాగేయడమే సింపుల్గా. కాకపోతే నేను ఇప్పుడు అప్పర్ లిప్ అండ్ ఐబ్రోస్ చూపిస్తున్నాను కాబట్టి ఇంత పెద్దది మనకు అవసరం లేదు. సో దీన్ని ఓపెన్ చేయకుండా ముందే దీన్ని చిన్న కట్ చేసుకుంటాను అనమాట. సో కట్ చేసుకుని ఆ చిన్న వాటితోనే మీకు చూపిస్తాను. చూసండి, ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్నాను ముందే. ఎందుకంటే అది ఓపెన్ చేసినాక కట్ చేస్తే మనకి ఇది మధ్యలో ఏదైతే వ్యాక్స్ ఉంటుందో చేతులకు అతుక్కుంటుంది, పోదనమాట. అందుకని చెప్పేసి ముందే నేను కట్ చేసుకున్నాను. ఒకసారి చూడండి, ఇది ఓపెన్ చేస్తాను నేను. ఇదిగోండి, ఈ విధంగా ఓపెన్ చేయాలి. సో 2 ఉంటాయి అన్నమాట ఈ విధంగా. సో నేను మీకు ఫస్ట్ అప్పర్ లిప్ చూపిస్తాను అనమాట. నేను యాక్చువల్గా 15 డేస్ బ్యాక్ చేసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు కొంచెం చిన్నగా వచ్చాయి. సో వాటిని చూపిస్తాను. ఇట్లా చిన్నగా కట్ చేసుకున్నాను. ముందు పౌడర్, ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేసుకుంటుంటే ఫస్ట్ పౌడర్ వేసుకోండి. ఇక్కడ ఇదంతా పౌడర్ వేసుకొని తర్వాత దీన్ని బట్టి లాగడమే. సో ఎప్పుడైనా హెయిర్కి ఆపోజిట్ మనం దాన్ని లాగాలన్నమాట. సో మనకి ఇక్కడ ఇలా ఉంటుంది హెయిర్ కాబట్టి ఈ విధంగా లాగాలి. చూడండి, ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ ఈ విధంగా టంగును పెట్టుకోవాలి. ఇక్కడ మనకు థ్రెడ్డింగ్ చేయించుకునేటప్పుడు ఏ విధంగా పెట్టుకుంటామో అలానే పెట్టుకోవాలి. చూసండి, ఈ విధంగా పెట్టేసుకున్నాను నేను. ఈ విధంగా చేసుకుంటూ ఇట్లా గట్టిగా ఇలా లాగాలంతే. ఈ విధంగా వచ్చేస్తాయి. సో ఇక్కడ సైడ్ వచ్చేసి ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా లాగాలి మొత్తం. సో ఈ విధంగా మొత్తం లాగుతూ వెళ్ళాలి. సో చూడండి, సో ఈ విధంగా అన్ని ఎంట్రుకలు వచ్చేస్తాయి అన్నమాట. ఈ గమ్ అయిపోయేంత వరకు మనం చేసుకోవచ్చు ఈజీగా. సో ముందే మనం ఈ విధంగా చిన్న కట్ చేసి పెట్టుకుని చేసుకుంటే మనకు ఇది అనేది ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి. అదే హ్యాండ్కి అయితేనేమో ఈ పెద్దది ఇలానే తీసేసుకొని, ఈ పెద్దది ఉంటుంది కదా ఇలానే తీసేసుకొని ఇట్లా పెట్టుకొని, ఇది హెయిర్స్ మనకి ఇలా ఉంటాయి కాబట్టి ఇలా లాగాలన్నమాట. ఇటు నుంచి లాగాలి. సో హెయిర్కి ఆపోజిట్లో మనం లాగితే మనకి హెయిర్ అనేది ఊడొస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు ఐబ్రోస్కు చూపిస్తాను మీకు. సో ఐబ్రోస్కు కూడా చిన్న కట్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఐబ్రోస్ ఆల్రెడీ షేప్ ఉంది, ఓన్లీ ఎక్స్ట్రాసే తీసుకోవాలనుకుంటే మాత్రమే మీరు ఈ వీట్ స్ట్రిప్స్ అనేవి వాడండి. లేకపోతే ఐబ్రోస్ అనేవి షేప్ అవుట్ అయిపోతాయి అనమాట. నాది యాక్చువల్గా చాలా గ్రోత్ ఉంది కాబట్టి నేను ఓన్లీ ఎక్స్ట్రాస్ తీసుకున్నాను 15 డేస్ బ్యాక్. సో ఇప్పుడు చాలా గ్రోత్ ఎక్కువైంది, అందుకనే నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను, నేను మార్క్ చేసుకోవట్లేదు. ఈ విధంగా ఇట్లా ఏదైనా స్కెచ్ కానీ సో ఏదో ఒక దాంతో ఈ విధంగా మనకు షేప్ ఎట్లా ఉందో అలా ఈ విధంగా మార్క్ చేసుకొని మీకు షేప్ ఎలా ఉందో, సో ఎక్స్ట్రాస్ వదిలేసి షేప్ ఎలా ఉందో ఇలా ఉంటుంది షేప్, దీనికి మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఏవైతే ఉందో అవి తీసుకోవాలన్నమాట. చూపిస్తాం. ఎక్స్ట్రాస్ అవి దగ్గర ఇక్కడ పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని గట్టిగా పట్టుకోండి. కొంచెము ఈ విధంగా గట్టిగా పట్టుకోకపోతే మీకు స్కిన్ అనేది దగ్గరికి వచ్చేసి స్కిన్ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా వ్యాక్సిన్కు గట్టిగా పట్టుకొని దీన్ని ఈ విధంగా తీయాలి. సో మళ్ళీ ఇలా పెట్టుకొని ఎక్స్ట్రాస్ ఎక్కడ ఉంటే అక్కడ ఈ విధంగా. సో పైన కూడా సో ఇటు నుంచి తీయాలన్నమాట. ఎంట్రుకలు ఏ విధంగా ఉంటాయి కదా ఈ విధంగా. ఈ విధంగా
సో చూసేయండి. ఫోకస్ అవుతుందా? సో ఈ పైన కనిపిస్తున్నాయి చూడండి, ఎంట్రుకలు వచ్చేసాయి మనకు. ఇది సో ఈ విధంగా అన్ని తీసుకోవాలన్నమాట. ఎక్స్ట్రాస్ ఉంటే మాత్రమే మీరు ఈ వీ స్ట్రిప్స్ యూజ్ చేయండి, లేకపోతే మీకు షేప్ అవుట్ కంపల్సరీ అయిపోతుంది. ఒకవేళ కొత్తగా చేసుకుంటున్నా, లేకపోతే మరి ఎక్కువ షేప్ మొత్తం షేప్ కనిపించకుండా పెరిగిపోయిన గ్రోత్, మీరు వీట్ స్ట్రిప్స్ వాడకపోవడమే మంచిదన్నమాట. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ షేర్ చేసుకోండి. సో అందరికీ యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.